వెల్కమ్ టు ఫేస్ నా పేరు రెహానా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చింది. పాలసీలు తీసుకొస్తున్నారు సరే, మరి పరిశ్రమల సంగతి ఏంటి? ఈ ఏడాదిన్నర కాలంలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి ఏంటి? ఈ అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో ఈ ఏడాదిన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? అంటే రెండు విధాలుగా చూడాలి ఇది. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒరిజినల్ రూట్లో మాత్రం MOU అని ఉంటుంది, మినిస్ట్రీ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే దట్స్ నాట్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదన్నమాట. అలాగే కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఇక్కడికి వచ్చి కమిట్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ ల్యాండ్ కొనేసి అన్ని విధాలుగా రెడీగా ఉన్నప్పుడు వెళ్ళిపోయిన ఇన్వెస్ట్మెంట్స్, వీ కాల్ దట్ ఇస్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ హావ్ గాన్ బ్యాక్. అండ్ రెండు రకాలుగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా టుడే యాజ్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ మేము ఈరోజు ఆలోచిస్తే ఒకటి చెప్పాల్సింది మనం ఏం చూడాలి, మనం చెప్పే కమిట్ చేసే ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే అవి మన ఫైనాన్స్లో ఉన్నాయా లేవా, వి హ్యావ్ బడ్జెట్ అలికేషన్స్ ఉన్నాయా లేవా, అలాగే దాంతోపాటు డూ వీ హ్యావ్ ల్యాండ్, రెడీ ల్యాండ్ టు గివ్ టు ద ఇండస్ట్రీస్ అన్నారు. ఇది చూసుకుంటే మీరు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు డ్యూరింగ్ ద 2014 అండ్ 2019లో వాళ్ళకి భూములు ఇచ్చారే కానీ భూములు ఇచ్చిన తర్వాత అది డిస్ప్యూటెడ్ భూములని వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ 2019లో మీరు వచ్చేటప్పటికి ఎన్ని కోట్లు ఉంది, ఎన్ని వేల కోట్లు? యాక్చువల్లీ ద కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ దట్ వాస్ దేర్ ఆఫ్టర్ వీ సా ది లాస్ట్ ఎండింగ్ వాస్ కియా. దాని తర్వాత దేర్ వాస్ నో కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. టోరే వాజ్ వన్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు స్టార్ట్ చేశారు, అప్పటికి మా టైంలో పూర్తి చేశారు. నాకు తెలిసి ఈ బిగ్ సెక్టర్స్లో ఇది ప్లస్ ఆఫ్ కైనెటిక్ అది ఒకటి ఉంది, దట్ ఈస్ కమిటెడ్. సో ఈ మూడు కంటిన్యూ అవుతాం. అంటే ఇప్పుడు కియా లాంటి ఒక చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్ ఒక సంస్థ మీరు వచ్చిన తర్వాత ఒక్కటైనా తీసుకురాగలిగారా? ఈరోజు మనకి ఐఎమ్ ప్రౌడ్ టు సే, అంటే నేను చెప్పకూడదు కానీ, బట్ వీ గాట్ సో మెనీ ప్రపోజల్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ థింగ్. ఈ రోజు నా డెస్క్ మీద దాదాపు 7,800 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇస్ రెడీ, ప్రపోజల్స్ ఆర్ రెడీ. సో అవి మేము పరిశీలిస్తున్నాం అనమాట. అది పరిశీలించిన తర్వాత దెన్ వీ విల్ వన్స్ అగైన్ వన్స్ వీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఆర్ దే యాక్సెప్ట్ వాట్ వీఆర్ సేయింగ్, అది అయిపోయిన తర్వాత వీల్ అనౌన్స్ ఇట్. బట్ ఐఎమ్ సేయింగ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2 రీజన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకటి ఏం చూసుకుంటున్నారంటే కోస్టల్ ల్యాండ్, సెకండ్ స్టేబుల్ గవర్నెన్స్. వాళ్ళు మూడోది వచ్చి కోవిడ్ టైంలో ఈ గవర్నమెంట్కి వచ్చిన మంచి పేరు, అంటే ఏ విధంగా మేనేజ్ చేశారు, అలాగే ప్రజలకి ఈ అందుబాటులో ఉండి ఏ విధంగా డిజీజ్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారనేది. సో దే బిలీవ్ దిస్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ హియర్. సో దాని పట్ల పెట్టుకొని ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా రీటెండరింగ్ కావచ్చు, లేకపోతే రివర్స్ జ్యుడిషియల్ ప్రివ్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ద అదర్ రీజన్స్ ఫ్రమ్ ద ప్రభుత్వం సైడ్ నుంచి, లులు కంపెనీ వెళ్ళిపోయింది, అదానీ వాళ్ళు ల్యాండ్ బ్యాంకింగ్ తగ్గిపోయింది, రిలయన్స్ వాళ్ళు తిరుపతిలో, అంటే చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే వై ఐ విల్ టెల్ యూ ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ మీరు అన్న పాయింట్కి వాళ్ళు రిలయన్స్ ఒప్పందం పెట్టుకోవటం వాస్తవమే, కానీ తీరా అక్కడ రిలయన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోరుకున్న ల్యాండ్ మీద ఇట్ వాజ్ నాట్ కంప్లీట్లీ ఎంకంబరెన్స్ ఫ్రీ. ఆ 180 acres ఏదో అడిగారో వాళ్ళు, వాజ్ లాట్ ఆఫ్ లిటిగేషన్ గోయింగ్ ఆన్ దేర్. సో ఆ లిటిగేషన్ ల్యాండ్ మేము ఎక్కడ ఎంటర్ అవుతామని చెప్పి వాళ్ళు ఆల్టర్నేటివ్ ల్యాండ్ అడిగారు. అలాంటి టైంలో మనకి ఎలక్షన్స్ రావడం జరిగింది. సో వన్స్ ఎలక్షన్స్ కేమ్ అవుట్ అండ్ దే కేమ్ బ్యాక్, వాళ్ళ బిజినెస్ ప్లాన్ మారిపోయింది. అప్పుడు ఏమనుకున్నారు రిలయన్స్ వాళ్ళు దే వాంటెడ్ టు మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్సెట్స్ దే. కానీ ఈ ఫాక్స్కామ్ వచ్చిన తర్వాత ఫాక్స్కామ్ వాజ్ మోర్ చీపర్ మ్యానుఫ్యాక్చరర్ దాన్ దే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అందుకని ఫాక్స్కామ్కి ఒప్ప చెప్పేశారు. సో ఇట్ వాస్ ప్యూర్లీ బిజినెస్ డిసిషన్ అనమాట మనది. ఇట్ వాస్ నథింగ్ టు డూ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇప్పుడు మన EMC 1లో ఉంది. EMC 1లో వీ హ్యావ్ గివెన్ ఎ కంపెనీ కాల్డ్ లావా. ఐ స్పోక్ టు దర్ MD ఆల్సో. ల్యాండ్ ఇచ్చాం కానీ 3 సంవత్సరాలు దే ఆర్ నాట్ ఏబుల్ టు మేకప్. So now again he has come back. He said, I've realized my business mistakes, my real estate, and we want to give a second opportunity to him. So అంటే నేను అనేది ఏంటంటే వీఆర్ లుకింగ్ అట్ 2 reasons అనమాట ఇక్కడ. బిజినెస్ కేవలం వాళ్ళు ఏదో షార్ట్ కట్ మెథడ్స్లో వచ్చి చేసుకోవాలనే వాళ్ళు మాత్రం వీఆర్ డిలీటింగ్ దెమ్.
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం వీఆర్ ఎంకరేజింగ్. అంటే మీరు తీసుకొచ్చిన పాలసీలో ప్రధానమైన అంశం ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ల్యాండ్ రేట్కి సంబంధించి 10 years ఆఫ్ అగ్రిమెంట్ ఉన్నట్టుంది. ఇది ఒక రకంగా కరెక్ట్. అంటే వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ పెడతామని ప్రపోజల్స్ పెట్టి ల్యాండ్ తీసుకుని ఆ తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ చేసుకుని ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి దట్స్ గుడ్ డెసిషన్. కానీ అట్ ద సేమ్ వే ఇండస్ట్రీస్ సైడ్ నుంచి చూసినప్పుడు అది వాళ్ళకి డిస్కరేజింగ్ గా లేదా? యాక్చువల్గా మాకు ఈ ప్రపోజల్ వచ్చింది ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చింది. మేము ఈ పాలసీ తీసుకొని వచ్చే ముందర వీ హ్యాడ్ రౌండ్ టేబుల్స్ విత్ ఇండస్ట్రియలిస్ట్. సో దిస్ సమ్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్ట్ సజెస్టెడ్ దిస్ మెథడాలజీ. దే సెడ్ దిస్ ఇస్ మోర్ అడ్వాంటేజెస్ టు అస్ అండ్ బెటర్ ఫర్ ద స్టేట్ అని అన్నారు. సో బేస్డ్ ఆన్ దే సజెషన్స్ ఓన్లీ మేము వెళ్ళాం అనమాట. ఓకే. తర్వాత అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు గత 5 సంవత్సరాల నుంచి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ టైంలో మా ముఖ్యమంత్రి గారు ఆయన నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలోనే నమ్మకుంది మా ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ హూ హెస్ క్లియర్డ్ ఆల్ ద డెట్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత వరకు అది గ్రౌండ్ రూట్ లో ప్రాక్టికల్ గా ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది? నౌ ఫస్ట్ థింగ్ మేము చూసేది ఏంటంటే ఇఫ్ ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ కమ్స్ వి లిస్ట్ అవుట్ సింపుల్ గా చెప్తున్నాం. వి లిస్ట్ అవుట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ హిస్ షేర్ క్యాపిటల్, వాట్ ఆర్ హిస్ నెట్ రిజర్వ్స్, వాట్ ఆర్ హిస్ ఇన్వెస్టబుల్ రిజర్వ్స్, వాట్ ఆర్ హిస్ గవర్నెన్స్ పాలసీస్. నేను మీతో అన్నాను కదా గవర్నెన్స్ పాలసీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే సిఎస్ఆర్ ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడు సొసైటీలో, ఇవన్నీ చూసుకున్న తర్వాత దెన్ ఐ వి టేక్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వ్యాలిడిటీ చూసినప్పుడు వాట్ ఈస్ ద ఇన్సెంటివ్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. సో వి డూ అ ఫైనాన్షియల్ స్టడీ. ఆ ఫైనాన్షియల్ స్టడీస్లో మాకు కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి, విల్ ఆస్క్ దెమ్ టు రిడ్యూస్ ఇట్. అంటే ఈ గ్రౌండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ టేకెన్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్ అనుకుంటున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్ విల్ టేక్ బిట్వీన్ 2 to 3 months ఉంటుంది. జాతీయ స్థాయిలో దేశంలో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ఉంది? ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ మేడం, బట్ ఐ ఆన్సర్ ఇట్ వెరీ క్లియర్లీ. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్ 2 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఒక రాష్ట్రం, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నాను, ఈ మధ్య నాకు తెలిసింది ఒక రాష్ట్రంలో ఈవీ పాలసీ తీసుకొని వచ్చారంట. ఈవీ పాలసీ తీసుకొని వచ్చినప్పుడు లండన్ నుంచి ఎవరో వచ్చి ఎంఓయూ సైన్ చేసి నేను 11,000 కోట్లు నేను ఖర్చు పెడతాను అని చెప్పడం జరిగింది. తీరా అతను లండన్లో ఎవరి వ్యక్తిని ఎదుగు చూస్తే కూడా ఎక్కడ కనబడటం లేదు. అసలు ఏ షేర్ క్యాపిటల్ ఎంత అంటే అంతా కలిస్తే ₹1,00,00,000 కూడా లేదు ఆయన కంపెనీ. ₹1,00,00,000 కూడా లేని కంపెనీ 11,000 కోట్లు ఎట్లా తీసుకొని వస్తున్నాడు అనేది మాకు విశేషంగా ఉంది. సో ఇఫ్ ఐ స్టార్ట్ రికార్డింగ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ నేను ప్రజల్ని నేను మోసం చేసినట్టుగా ఉంటుంది. ఐ లుక్ ఎట్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ రెడ్ సమ్వేర్ దట్ మహారాష్ట్ర అంటే ఇండియా మీరు చెప్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ని మనం పక్కన పెట్టి కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ కోణంలోనే మనం చూసినట్లయితే భారతదేశానికి వస్తున్న ఇన్వెస్ట్మెంట్లో మహారాష్ట్ర 30% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలుగుతోంది. బట్ స్టిల్ మహారాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ప్లేస్ లో లేదు అని. ఏంటి కాంట్రాడిక్ట్? మనం ఎందుకున్నాం, మనం ఎందుకు ఆ స్థాయిలో లేదు? జనరల్ గా మాకు గతంలో ఎస్సీ పాలసీ విత్ ఇన్ ద ఇండస్ట్రీ పాలసీ ఎలా ఉండేదంటే ది ఎస్సీ ఆంటర్‌ప్రెన్యూర్స్ వేర్ బీయింగ్ పుష్డ్ మోర్ ఫర్ సర్వీస్ సెక్టర్. అంటే సర్వీస్ సెక్టర్ అంటే ఒక లోన్ తీసుకొని ఆటో కొనటం, లేకపోతే ఒక జేసీబీ కొనటం, లేకపోతే ట్రాలీ కొనటం. బట్ హీఈస్ నాట్ బికమింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, హీఈస్ ఓన్లీ బికమింగ్ అ సర్వీస్ మ్యాన్, సర్వీస్ డెలివర్. వీ వాంట్ హిమ్ టు బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. He has to develop his company setup చేయాలి. So where we said is we differentiated our services and on the manufacturing separate చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీరు కానీ వెళ్తే 25% మేము ఈక్విటీ ఇస్తాం, అలాగే ₹1,00,00,000 సబ్సిడీ ఇస్తాం. తర్వాత 16% 16.2% మీకు ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అయినా ఇట్స్ అలొకేటెడ్ ల్యాండ్ విల్ బి కెప్ట్ అసైడ్ ఫర్ యూ. ఇవన్నీ మీరు చూసుకుంటే ఇట్స్ వీఆర్ లుకింగ్ అట్ వీఆర్ ఆన్సరింగ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. మేము చూసేది ఏంటంటే దిస్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ మేము ఇచ్చే ఫ్రీబీస్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇట్ షుడ్ పే బ్యాక్ ద స్టేట్ ఇన్ 7 years బికాస్ ఇట్ షుడ్ నాట్ బి పెరినల్ లాస్ ఫర్ అస్. ఏదో 5th year or 7th year ద పే బ్యాక్ హ్యాస్ టు హ్యాపెన్, దెన్ ఇట్ బికమ్స్ పాజిటివ్ ఫర్ అస్. సో ఆ మోడలింగ్ లో మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ కి సెపరేట్ ప్రత్యేక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు ఆ వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడానికి. అంతవరకు అది ఇన్వైట్ చేయదగ్గ ఇనిషియేషన్. అట్ ద సేమ్ టైం 50% పాపులేషన్ లో 50% ఉన్న ఉమెన్ కోసం కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావచ్చు. ఉమెన్ కూడా ఉంది యాక్చువల్ గా ఇన్ ద ఒరిజినల్ దాంట్లో మీరు చూసుకుంటే. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ అవర్ ఒరిజినల్ పాలసీ
The reason why this industrial, this SC policy had to come out separately ఏమైందంటే, అండ్ ఇవే కాకుండా రేపు నవంబర్ 17th సీఎం గారు స్పందన ఇండస్ట్రీస్ లాంచ్ చేయబోతుంది. ఇట్స్ అ కంప్లీట్లీ ఆటోమేటెడ్ సెల్ఫ్ ఆన్సరింగ్ వెబ్సైట్ అనమాట. వీ హ్యావ్ అ ఆటోబాట్, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ లైక్ మన మిషన్ లెర్నింగ్ లాగా ఆ కంప్యూటరే మీకు చెప్పేస్తుంది మీకు ఏ విధంగా కావాలి. ఓకే, నాకు ఈ ప్లాంట్ పెడుతున్నాను, ఇది ద కండిషన్స్ అన్నప్పుడు కంప్యూటరే ఓ ఈ పలానా చోట్ల ఇది బాగుంది ఏబీసీ అని వాళ్ళు మీకు చెప్పేస్తుంది అనమాట. ఒకటి వచ్చి ఎంక్వైరీస్, సెకండ్ వచ్చి గ్రీవియన్సెస్. ఈ రెండు కూడా ఆ స్పందన ఇండస్ట్రీస్ లో మేము తీసుకుని వస్తున్నాం. యూనిక్ కాన్సెప్ట్ మీరు తీసుకురావడం జరిగింది. ఆధార్ లాగా లేక ఇండస్ట్రీస్ కూడా ఒక ఆధార్ యూనిక్ ఐడి నెంబర్ ఇస్తూ ఒక సర్వే చేస్తా ఉన్నారు. అక్టోబర్ 15th కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎంతవరకు 45 to 50% దాకా అయిపోయింది అనుకుంటాను ఇది ఈ సర్వే. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ కాంప్రిహెన్సివ్ స్టడీ. అంటే దీని స్టడీ వెనకాల మేము ఏం చేసామంటే మా డిపార్ట్మెంట్ ఐఎస్బితో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ దెమ్ అనమాట. సో వాట్ వీ సెడ్ ఇస్ దట్ ప్రతి జిల్లాలో వాట్ ఈస్ ద ఇండస్ట్రీస్ యాక్చువల్ రన్నింగ్ ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు దాకా ఎవరి దగ్గర డేటా అంటే ఉంది, బట్ ఇట్స్ నాట్ యాక్యురేట్. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో దాదాపు 99,000 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయంటున్నారు. కానీ మా సర్వే తేలేదు 60,000 కన్నా ఎక్కువ లేవు అంటున్నారు. అంటే 60,000 అంటే 30,000 బిట్వీన్ 2014 and 2019లో దే హావ్ క్లోజ్డ్ ఇట్ అవుట్. So we lost almost close to about 40% of our industry. Is 60% just survived because of our this incentives that we paid them. జనరల్ గా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ని ఎడ్యుకేషన్ నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి, మ్యాన్ పవర్ ని అకార్డింగ్ టు ద ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ చేయాలనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కదా. మీరు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా ఎప్పటి వరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు మన వాళ్ళందరూ కూడా టచ్ అండ్ గో లాగా చేసేవాళ్ళు. వాట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్? స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈఎస్ క్రియేటింగ్ చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి టిల్ హీ పాస్ అవుట్ ఆఫ్ కాలేజెస్ అండ్ గోస్ టు ద థింగ్, హీఈస్ క్రియేటింగ్ ఆ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎలా అని మీరు అడిగితే ఆ బిడ్డకి టు గెట్ he's giving them well nourishment of food, which is increasing his cognitive, his brain power. At the same time, his understanding and adaptability of the subjects is much better than gatamlo kanna. ఇప్పుడు మేము చేసే నాడు నేడు ప్రోగ్రామ్స్లో ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా ఇట్ ఈస్ నో లెస్ దెన్ ఎనీ ప్రైవేట్ స్కూల్. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇంకా బాగున్నాయని మేము అనుకుంటున్నాం. యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫెసిలిటీ ఇన్స్టిట్యూషన్ నౌ చిల్డ్రన్స్. తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మధ్య వాళ్ళకి పిల్లలందరికీ యూనిఫామ్స్తో సహా మన బ్యాగ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ద హోల్ ప్రొసీజర్ ఈజ్ వర్కింగ్ ఆన్ వన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో నడుస్తుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత వీఆర్ బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సెక్టర్. ఇంగ్లీష్ ఇస్ వన్ మీడియం. అఫ్ కోర్స్ చాలామంది వ్యతిరేకిస్తున్నారు, బట్ ఎవ్రీ కామన్ మ్యాన్, పేదవాడు ఏ కుటుంబంలో వెళ్ళి అడిగినా కూడా దే ఆర్ accepting that wanting this English education. So I cannot understand when ప్రజలు ఇంత కోరుకునేటప్పుడు why are people trying to stop it అని నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంత మందికి ఉద్యోగం ఉపాధి కల్పించగలిగారు? I don't have a ready hand data, madam, but మా వాళ్ళు ఈ మధ్య ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రం కోవిడ్ టైంలో కావచ్చు, తర్వాత దాని సబ్సిక్వెంట్ కావచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ అలాగే చేస్తూ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ there was close to about 1,80,000, but let me correct it, I will have to re-cut back on that, but it was an adequate good. In fact మాకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా కంగ్రాచులేషన్స్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్ విచ్ క్రియేటెడ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ జరిగాయని. సో ఐల్ గెట్ ద ఎగ్జాక్ట్ నెంబర్ మీకు చెప్తాను. తెలంగాణ గురించి మాట్లాడుతా ఉన్నాము కూడా, మనకు పక్కన ఉన్న నైబర్ సిటీస్లో హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. సో ఈ రేస్లో ఇండస్ట్రీస్కి సంబంధించి మనం ఏ ప్లేస్లో ఉన్నాం? I can tell you this, in 10 years from now we will be number 1 in the country. I am asking right now. I said, but ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం? I let me put it this way to you. I am today started my journey, but my it's a long term vision for us. Where ఇప్పుడు ఈ వర్క్ ఫోర్స్ అనేది రేపు 3వ సంవత్సరం కాదు, 5వ సంవత్సరం కాదు. We thinking this first round of the cycling
the benefit of this skilling అనేది you'll really see in the 10th year from now. So we're looking at long-term prospects అన్నమాట. So if you really see, I can tell you this, in 10 years time, we will beat Telangana in all aspects. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ it లాగా means- సిటీస్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ సిటీ అలా నిలబడుతుంది పోటీలు? విజయవాడ I think Visakhapatnam will be the right competitor for. ఓకే, ఇప్పుడైతే మనం 4th ప్లేస్ లో ఉన్నాం ప్రాబబ్లీ. We are in. అంటే Visakhapatnam as a city is in 10th in the top overall. ఓకే, Telangana is 4 and we are number 9 or 10 Visakhapatnam. But I can tell you we can grow to number 1 stage, no problem. We have the potential to grow. సాఫ్ట్వేర్ రంగాన్ని మాత్రం కొంచెం వెనకబడినట్టు. Software have a different strategy for that. ఒకసారి సీఎం గారితో మేము ఫైనలైజ్ చేసినదా చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఫర్ us, I can't compete with. Let me tell you, I might be, let's say, a boxing fighter, but the person other side is a sumo wrestler, so I can't fight with him. I'll try to find my ways of where I can fight the fight. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసేది కూడా ఈరోజు ఏంటంటే, I can't compete with Bangalore or Chennai on their turf. అంటే ఐటీ రియల్ ఎస్టేట్లో నేను ఫైట్ చేయలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ యాక్సెప్టెడ్. ఇండస్ట్రీ పాలసీ సంబంధించి ఇంకొక మీరు ప్రభుత్వ విధానం ఏంటంటే, లోకల్ ఎంప్లాయ్మెంట్ అంశంలోకి వచ్చినప్పుడు 75% లోకల్ వాళ్ళకే ఇస్తాము అని. కానీ అలాంటి విధానం వల్ల ఒక ఇండస్ట్రీ మ్యాన్ పవర్ ఎక్కడ తనకు చీప్గా దొరుకుతుందో దాన్ని పొందే అవకాశం కోల్పోతుంది కదా. The industry is looking for quality manpower. Both the ways. No, quality, that's what I'm saying. If today మనం ఏం చెప్తున్నామంటే, ఇది చాలా మంది అంటే కాయిన్ ఇటువైపు నుంచి చూస్తున్నారు కానీ ఎవరు అటువైపు నుంచి చూడటం లేదన్నమాట. మేమేం చెప్తున్నాము, వీఆర్ గోయింగ్ టు అన్ ఇండస్ట్రీ అండ్ సేయింగ్ వీ విల్ సప్లై యూ 75% ఆఫ్ యువర్ వర్క్ ఫోర్స్ అట్ ఆర్ కాస్ట్ కంటిన్యూస్లీ టిల్ మీరు లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యేదాకా మేమే చూస్తాం. యునో industries, their HR bills, investment bills every year is 7 to 8%. అది 7% సేవింగ్స్ వస్తాయి కదా వాళ్ళకి. ఇప్పుడు మేము ట్రైన్ చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ 7% సేవింగ్స్ డైరెక్ట్లీ ప్రాఫిట్కి వస్తాయి వాళ్ళకి. సో ఇట్స్ బెనిఫిషియల్ టు దెమ్ ఆర్ నాట్. సో అండ్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ టు దేర్ స్టాండర్డ్స్. వీఆర్ నాట్ సేయింగ్ ఉన్న ఏమైనా ట్రావెల్ చేయం కాదు. సో దట్ అడ్వాంటేజ్ నౌ ఇండస్ట్రీస్ ఆర్ సేయింగ్ ఇట్ అన్నమాట. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఉపాధి మనం కొనుక్కుంటున్నామా, ఉపాధి కల్పిస్తున్నామా అన్న కొనుక్కున్నాం నా ఇష్యూలు. దాంట్లో మాత్రం వి బాట్ ఆర్ ఇన్ దట్ ఇండస్ట్రీ. అదే నేను చెప్పేది. సి దేర్ ఇస్ 2 things. ఆర్ యూ బయింగ్ ద జాబ్ ఆర్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ ద జాబ్? ఐ థింక్ వి బాట్ ద జాబ్ కీ ఎపిసోడ్లో. సో బయింగ్ ద జాబ్ ఏముంది ఇప్పుడు, ఆ కండిషన్స్ నువ్వు ఎవరికి పెట్టినా కూడా వచ్చిండేవాళ్ళు. నేను 100% క్యాపిటల్ రిటర్న్ ఇస్తానంటే ఎవరైనా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టుకుంటుంది. సో దట్ ఐ మీన్ సరే, ఐ లీవ్ ఇట్. ఐ డు నాట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఐ రెస్పెక్ట్ కియా, ఇట్స్ అ గ్రేట్ కంపెనీ. బిల్డ్ ఏపీకి సంబంధించి కాంట్రవర్సీస్ ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అని ల్యాండ్ అమ్మడాన్ని, గవర్నమెంట్ ల్యాండ్ని. అంటే ఏ రాష్ట్రం అయినా సరే వెల్ఫేర్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఏది ఒకటి ఇప్పుడు వెల్ఫేర్ కానీ పూర్తిగా ఒక హ్యాండ్ అయిపోతే మాత్రం యుల్ గెట్ ఇన్ టు బ్యాక్రమ్సీ. అంటే మీరు వెనిజువేలా ఇస్ ఐడియల్ మోడల్. అంతలా కంట్రీ విత్ సో వెరీ రిచ్ ఇన్ థింగ్, ఇట్ ఓన్లీ వెంట్ ఆన్ ఇది వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే వెళ్ళింది. కాబట్టి అలాంటి పెద్ద కంట్రీ వెంట్ టు బ్యాంక్రప్సీ ఇన్ 10 years. ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరంకి రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు అని ఏం చెప్తారు? అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి మాకు అసెంబ్లీలో తీసుకొని వచ్చి మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ కావాలని కోరిన మనిషి మళ్ళా 3 సంవత్సరాలు మాట ఎట్లా మార్చుకున్నాడు? మొదటిసారి మనం టేకప్ చేసుకున్నప్పుడు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ వీ విల్ ఫండ్ యూ ద ప్రాజెక్ట్. మేము యాజ్ పర్ డీలిమిటేషన్ ప్రకారం ది యాక్ట్ ప్రకారం వీల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద యాక్ట్ కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు తొందరగా ఉన్నారో ఆ రోజుల్లో 25 కోట్లు 27 కోట్లు మాకు శాంక్షన్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ ప్రైస్ అది మేము చేసేస్తాం, మాకేం ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. ఏది in spite of the committee from Central Water Services telling them this is a low project cost, మీరు ఎందుకు why are you accepting this అన్నా కూడా లేదు మేము చేసేస్తాం, ముందర మేము డబ్బులు ఖర్చు పెడతాం, మీరు మాకు డబ్బులు తర్వాత రియంబర్స్ చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? తర్వాత we were raising the questions that your land acquisitions కానీ మేము that will be costing you much higher than this 27,000. Inflation rates ఉన్నాయి. ఈ 2014 rates which were there, the base rate was 2012 rates. 2012 బేస్ రేట్స్ మీరు 2014 తీసుకొని వచ్చేదానికి 2016 ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు చేయలేక, ఎందుకంటే రేట్ సరిపోలేక.
సో వి సెడ్ రియలిస్టిక్గా చూడాలంటే వీ హ్యావ్ టు మన బేస్ రేట్ మార్చాలి అండ్ యూ నీడ్ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్ అని మనం ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే గౌతమ్ రెడ్డి జనరల్ గా బాగా షీల్డెడ్ గా ఉంటారు, నన్ను ఎవరు విమర్శించొద్దు, నేను ఎవరిని విమర్శించను అనే ధోరణిలో. అంటే నేను ఇక్కడ విమర్శించేది ఏం లేదు, నేను టెలింగ్ ద ఫ్యాక్ట్స్. జనరల్ గా మాట్లాడతాను పొలిటికల్ అంశాలకు వచ్చినప్పుడు. అంటే నేను ఐ మీన్ సి మేడం, నేను జనరల్ గా ఒక వ్యక్తి మీదనో లేకపోతే అంటే ఐ డోంట్ లైక్ టు గో ఎనీథింగ్ ఆన్ పర్సనల్ ఆన్ పీపుల్, బట్ ఆన్ అ పాలసీ ఐ ఆల్వేస్ హ్యావ్ కమ్ అవుట్. ఇఫ్ ద పాలసీ ఈస్ బీన్ రాంగ్ నేను ముందరకు వచ్చి చెప్తాను అండ్ ఐ ఆల్సో ఎయిర్ మై కన్సర్న్స్ అబౌట్ ఇట్. అంటే గౌతమ్ రెడ్డి జనరల్ గా తన డిపార్ట్మెంట్ కి బాగా కన్ఫైన్ అవుతారు, కానీ ప్రతిపక్షాలు ప్రత్యర్థుల విమర్శలు వచ్చినప్పుడు గవర్నమెంట్ మీద ముందుకు రారు అని. అంటే నేను ఐఎమ్ టెలింగ్ వాట్ హెస్ హ్యాపెండ్, ఫ్యాక్ట్స్ నేను మాట్లాడేది. నేనేమి ఇది విమర్శలుగా వాళ్ళు భావిస్తే సరే, ఐ డోంట్ మైండ్ ఇట్, బట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్. మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ఆ క్యాపిటల్ ఇచ్చినప్పుడు మనం అందరం అక్కడ ఉండి ముందర ఒక క్యాపిటల్ డెవలప్ చేస్తాం. ఎవరైనా సరే మన కొత్త ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అంటే ఇల్లు కట్టిన తర్వాత వెళ్తామా లేకపోతే బేస్మెంట్ వేసుకొని వెళ్తామా? సింపుల్ ఫ్యాక్ట్ అది. సో నేను అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యు సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇఫ్ యు సీ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ దే డిడ్ ఇన్ ద లాస్ట్ 5 years, ఒక క్యాపిటల్ ఎసెట్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఐ హావ్ నాట్ సీన్ వన్ క్యాపిటల్ ఎసెట్ ఆఫ్ దేర్. అంటే వాళ్ళు అంటారు ఇక్కడ మేము అమరావతిలో డబ్బులు ఖర్చు పెట్టామని, బట్ ఇట్ డిడ్ నాట్ ఫుల్ఫిల్ ఇట్ పర్పస్ అంట. ఇప్పుడు ఇక్కడే పక్క గుంటూరు 10 kilometers వెళ్తే ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ వాట్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ హియర్. వై ఎక్స్ట్రా మనీ? మీరే చెప్తున్నారు వీ రిక్వైర్, మనకి క్యాపిటల్ డెఫిసిట్ ఉందని. సో వై ఆర్ యూ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఇట్? ఇప్పుడు ఉమ్మడి ఒక చిన్న రాష్ట్రాన్ని క్యాపిటల్ కట్టుకుంటాం, రేపు డబ్బులు వచ్చినప్పుడు ఇంకో బ్రహ్మాండంగా దుబాయ్ కన్నా ఇంకో మెచ్చి కొట్టుకుంటాం. ఇప్పుడు మీరు అమరావతి రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి అయితే ల్యాండ్ అలొకేషన్స్ లో అక్కడ అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు. మీ శాఖకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ల్యాండ్ అలొకేషన్స్ ఇతర అంశాల్లో అవినీతి జరిగిందా? అలాంటిది ఏమైనా ఐడెంటిఫై చేశారా? అబ్సల్యూట్లీ జరిగింది మేడం, అందుకే కదా మీకు చెప్పింది ఎంఓయూసీ అని కూడా జరగడం జరిగింది. అందుకనే మేము ఏపీఐసిసిలో రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం. సో వీ హ్యావ్ టోల్డ్ దెమ్ నాట్ టు హ్యాండ్ ఓవర్ ఎనీ ల్యాండ్, నాట్ టు నెగోషియేట్ ఎనీ ల్యాండ్. ఇంతకుముందు ఏం జరిగేది, ఏపీఐసి వెబ్సైట్లో ఒక ఆన్ అయ్యేది, ఆ పర్టికులర్ టైంలో మీకు ఒక పర్టికులర్ మూమెంట్లోనే ఆ కీ ఆన్ చేసేది మళ్ళీ క్లోజ్ చేసేది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా వీఆర్ టేకింగ్ ద హోల్ ప్రపోజల్స్, పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కమిటీ, ఆ కమిటీ ఓకే అయిన తర్వాత వీఆర్ డూయింగ్ దిస్ అన్నమాట. ల్యాండ్ అలొకేషన్స్ కి సంబంధించిన స్పెసిఫిక్ ల్యాండ్ అలొకేషన్స్ అంటే మాకు తెలిసి EMC 1, EMC 2లో జరిగి ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ అండర్ ఇన్వెస్టిగేషన్, సో ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ సూన్. ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి కూడా మీరు ఇంతకు ముందు ఫైబర్ గ్రిడ్ మీకు చెప్పాలంటే నేను ఫస్టే చెప్పాను మీకు, ఆ సెట్ టాప్ బాక్సే మీకు సెట్ టాప్ బాక్స్ కాదు, కేబుల్ లేయింగ్ కావచ్చు, ఆ రూటర్స్ కావచ్చు, అంటే మీకు చెప్తే పోతానే ఉంటుంది ఇంకా లిస్టు. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? నిజంగా వాళ్ళు కానీ తప్పు అంటే లేదు మేము తప్పు చేయలేదు అనుకుంటే బీ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్, ఫేస్ ద ఇన్వెస్టిగేషన్, వాట్స్ రాంగ్? తప్పు లేనప్పుడు వై ఆర్ యూ గెటింగ్ స్కేర్డ్? రేపు నా మీద కూడా జరుగుతుంటాయి పొలిటికల్గా, బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో ఇండస్ట్రీ మినిస్టర్గా మీరు మీ పర్ఫార్మెన్స్ పట్ల మీరు ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు? ఐఎమ్ స్టిల్ వెరీ అన్సాటిస్ఫైడ్. Okay. I have to do a lot more. Okay. So I think, but one thing ఏంటంటే I take it as God's, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ. అఫ్ కోర్స్ మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నిజంగానే హీస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఐ హోప్ ఐ కెన్ రేజ్ టు హిస్ ఒకేషన్. ఓకే, సో ఎంత కాలానికి మీరు అట్లీస్ట్ మీకు? మై ఐడియా ఇస్ సింపుల్, బై అంటే టార్గెట్స్ ఎన్ని కాదు, ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్, హోలిస్టిక్. అంటే మీతో బహుశా టీవీలో ఇప్పుడు చెప్తే ఏదో చాలా స్పిరిచువల్గా ఉంటుంది, పర్సనల్గా నేను మీకు ఇప్పుడన్నా చెప్తాను మై థియరీ ఆఫ్ వాట్ విచ్ షుడ్ బి డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్తా ఉన్నారు. తన పర్ఫార్మెన్స్ మీద తనకి ఇంకా సంతృప్తి లేదు, ప్రయాణం చేయాల్సిన దూరం ఇంకా చాలా ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా విభిన్నమైన పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు. రెహానా ఫర్ NTV.